ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఏలూరు జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. దీంతో ఏలూరు మండలంలోని కలకుర్రు గ్రామం కొల్లేరు వరద నీటిలో చిక్కుకుంది. ఇళ్లలోకి నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. భారీ వర్షాల వల్ల కొల్లేరు పొంగి పొర్లుతుంది. ప్రధానంగా అనేక వాగులు వంకలు కొల్లేరులో కలుస్తున్నాయి. అదేవిధంగా బుడమేరు, రామలేరు, తమలేరు ఈ వరద నీరు కూడా కొల్లేరులో కలుస్తుండటంతో కొల్లేరులోని అనేక గ్రామాలు అయితే జల దిగ్బంధాల్లో చిక్కుకున్నాయి. ప్రస్తుతం మనం ఏలూరు మండలం కలకుర్రు గ్రామంలో ఉన్నాము. కలకుర్రు గ్రామంలోని అనేక గ్రామాల్లో అనేక ఇళ్లలోకి ఈ కొల్లేరు నీరు అయితే చేరింది. మనం చూస్తున్నాం ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో. దాదాపు 4-5 రోజుల నుంచి ఇదే పరిస్థితి అని చెప్పి ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. వాస్తవంగా చూస్తే నిన్న అయితే ఇంకా ఎక్కువగా ఉంది. ఈ రోజు అయితే కొంచెం ఎండ వస్తుండటంతో నీరు దిగువకు వెళ్తుందని చెప్పేసి అంటున్నారు. అయితే ఇంకా 2-3 రోజుల పాటు కొల్లేరు ఏ విధంగానే ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే గ్రామస్తులు చెప్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం ఇప్పుడు కొల్లేరు నీరంతా గ్రామాల్లో చేరడంతో ప్రజలు మాత్రం ఈ కొల్లేరు నీటిలోనే కాపురం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ చూస్తున్నాము ఏ విధంగా ఉంది. ఇక్కడ వీళ్ళు ఈ మహిళలు సైతం కాస్త ఒడ్డునట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నీరు అయితే వాళ్ళైతే ఇంట్లోంచి బయటకు దిగింది. దాంతో వాళ్ళైతే పనులు చేసుకోవడానికి అయితే ఆస్కారం ఏర్పడింది. లేకపోతే ఇంకా నీటిలోనే ఉన్నామని చెప్పేసి వాళ్ళు చెబుతున్నారు. చూస్తున్నాము గ్రామంలోని కలకురి గ్రామంలోని వీధుల్లో ఏ విధంగా నీరు చేరిందో అదేవిధంగా నీరు అయితే ఇళ్లలో కూడా ఏ విధంగా వెళ్ళిందో కాస్త ఇక్కడైతే పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉందని చెప్పేసి మనం భావించవచ్చు. ఎందుకంటే కొల్లేరు నీరు కాస్త దిగువకు వెళుతుంది. దానివల్ల ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నట్లుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికే నీరు కొన్ని ఇళ్లలో చేరింది. చూడొచ్చు మనం ఇక్కడ ఒక ఇంటి పరిస్థితి ఏ విధంగా ఉందో. మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తాళం వేసుకుని బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించి కొంతమంది పెద్దలు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అసలు ఏంటి పరిస్థితి ఈ విధంగా ఉంది, దానికి కారణం ఏమంటారండి? నాకు 58 సంవత్సరాలు, 50 ఏళ్ళ నుంచి కొల్లేరు గురించి తెలుసు. ఇప్పుడు 10 అడుగుల మేర పూడికి ఏర్పడిపోయింది కొల్లేరు ప్రాంతం అంతా కూడా. 1900 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు కొల్లేరు ప్రాంతం అనుకునేది సహజసిద్ధంగా ఏర్పడింది. ఇంకొక 150-200 సంవత్సరాల్లో మొత్తం అంతా కూడా స్వరూపం లేకుండా కోల్పోద్దని కూడా వాళ్ళు బ్రిటిషు గెజెట్లో తెలియజేయటం కూడా జరిగింది. నిజంగా అదే చూస్తున్నాం ఇవాళ మన పరిస్థితి. మేము గవర్నమెంట్ వారికి తెలియజేసేది ఏంటంటే ఉప్పుటేరు ఛానల్ని 20,000 క్యూసెక్కులకి అభివృద్ధి చేసి ఈ మన రెగ్యులేటర్ అనేది దాన్ని చేయగలిగితే, గతంలో మేము 10 మాసాలు ఉండి సార్ కొల్లేరు ప్రాంతానికి నీళ్లు వస్తే 10 మాసాలు ఉండి, ఒక 2 మాసాలు మాత్రమే ఏప్రిల్ మే నెలలో ఉండి కాదు. ఇవాళ అది రివర్స్ అయిందనమాట. 2 మాసాలు మాత్రమే నీళ్లు ఉంటున్నాయి సెప్టెంబర్ అక్టోబర్ నెలలోనే. మిగతా 10 మాసాలు కూడా ఎండిపోయి నానా ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి రెగ్యులేటర్ కట్టుకున్నట్లయితే, ఉప్పుటేరుని అభివృద్ధి చేసినట్లయితే మా ఈ కొల్లేరు ప్రాంతానికి ముంపు లేకుండా ఉంటుందని మీ ద్వారా మేము గవర్నమెంట్ వారికి తెలియజేస్తున్నాం. మరి మేము కూడా చేపల వేటకి వెళ్ళేది లేదు కాబట్టి మరి ప్రభుత్వం వారు ఏదైనా సరే మా యందున దయించి మా పేద ప్రజలకి ఇంకేమన్నా సరే మరి మాకు సాయం చేయవలసిందిగా మేము ప్రభుత్వ వారందరికీ కూడాను, మా ఎమ్మెల్యే గారైన మా చింతమనేని ప్రభాకర్ గారు మరి అన్ని సహాయాలు అన్ని సౌకర్యాలు కూడా చూస్తున్నారు. కాబట్టి ఆయన వలన కూడా మేము చాలా గొప్పగా మా చింతమనేని ప్రభాకర్ గారు మాకు ఉండటం ఎంతో మంచిదని మేము చెప్పుకుంటూ ఆయన ద్వారాగా మాకు వచ్చే లబ్ధి అంతా మేము పొందుతామని కూడా మేము మరి కూడా మీ ద్వారాగా మేము తెలియజేసుకుంటున్నాం సార్. నీళ్ళలోనే ఇళ్ళు ఉన్నాయి, అదేవిధంగా ఉపాధి లేదు. దాంతో ఉపాధి కోల్పోవడంతో తమకు ఏదైనా సహాయం చేయాలని చెప్పేసి వీళ్ళైతే కోరుతున్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి గ్రామస్తులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, కలకూరు నుంచి. కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలో ఏలూరు వరదలో చిక్కుకున్న 3 యువకులను ఎస్డీఆర్ఎఫ్ బృందం కాపాడింది. రాపత్తి వద్ద గొర్రెకండి కాలువలో వరద చూసేందుకు వెళ్లిన యువకులు తిరిగి వచ్చే మార్గం లేక వరదలో చిక్కుకుపోయారు. గ్రామస్తుల సమాచారంతో కాకినాడ ఆర్డీఓ కిషోర్ ఎస్డీఆర్ఎఫ్ బృందంతో అక్కడికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో 3 యువకుల్ని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలో ఏలేరు వరదలో చిక్కుకున్న 3 యువకుల్ని
ఎస్డీఆర్ఎఫ్ బృందం కాపాడింది. రాపత్తి వరద గొర్రెకండి కాలువలో వరద చూసేందుకు వెళ్లిన యువకులు తిరిగి వచ్చే మార్గం లేక వరదలో చిక్కుకుపోయారు. గ్రామస్తుల సమాచారంతో కాకినాడ ఆర్డీఓ కిషోర్ ఎస్డీఆర్ఎఫ్ బృందంతో అక్కడికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో ముగ్గురు యువకుల్ని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు.